ఒక జీనియస్ ఇంకొక జీనియస్‌ని నమ్మితే ఏమవుతుంది? ట్రస్ట్ అంటే బలమా? లేదా అదే బిగ్గెస్ట్ వీక్‌నెస్సా? ఈ ఫేస్‌లో ఫ్రెండ్‌షిప్‌లా కనిపించేది రిలేషన్‌షిప్. యాక్చువల్‌గా ఒక వార్. ఇప్పటివరకు మనం చూసింది లైట్ కిరా అయ్యాడు. ఎల్‌కి డౌట్ స్టార్ట్ అయింది. 2 మైండ్స్ ఫేస్ టు ఫేస్ వచ్చాయి. కానీ ఇప్పుడు గేమ్ ఇంకా డేంజరస్ స్టేజ్‌కి వెళ్తుంది. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విన్నపం. మన వీడియోస్‌ని చూసే చాలా తక్కువ మందే. మన వీడియోస్‌కి కూడా వ్యూస్ పర్సంటేజ్ తగ్గిపోయింది. మీరు ఫాస్ట్‌గా లైక్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి వీడియోని ఎండ్ వరకు చూస్తారని మాటివ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఒకసారి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వీడియోస్ చూడమనండి. సో ఇక ఇది డెత్ నోట్ సిరీస్‌లో థర్డ్ వీడియో. ఇక ఈ థర్డ్ వీడియో స్టోరీ స్టార్ట్ చేస్తే ఎల్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. లైట్‌కి హ్యాండ్ కఫ్స్‌తో అటాచ్ చేస్తాడు. ఎందుకంటే నా డౌట్ క్లియర్ అయ్యే వరకు నువ్వు నా పక్కనే ఉండాలి. ఇది పోలీస్ మెథడ్ ఏం కాదు, కాకపోతే ఇది ఒక సైకలాజికల్ ప్రెజర్. లైట్ క్లామ్‌గా బిహేవ్ చేస్తాడు, కానీ లోపల టెన్షన్ పెరుగుతుంది. ఈ ఫేస్‌లో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు, బట్ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ అవ్వనివ్వను. మీకు ఏ లైన్ అర్థం కాకపోయినా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి, అన్నీ క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైట్ నిజంగా ఇన్నోసెంటా? ఒకసారి ఆలోచించండి. అండ్ ఇక్కడే లైట్ బిగ్గెస్ట్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. డెత్ నోట్‌ని వదిలేసుకుంటాడు. మెమరీ కంప్లీట్‌గా డిలీట్ అయిపోతుంది. ప్రెజెంట్ లైట్ సీరియస్ కాదు, కరుల్ కాదు, హెల్ప్ఫుల్ అండ్ హానెస్ట్. ఎల్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, పవర్ లేకపోతే లైట్ మంచివాడేనా? ఈ సీన్లో మనం చూస్తాం, బుక్ లేకపోతే లైట్ ఒక నార్మల్ హ్యూమన్. సో ప్రాబ్లం ఎవరు? బుక్కా లేదా అంబిషనా? కిరా పవర్ ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. హిగుచి సెల్ఫిష్గా యూజ్ చేస్తాడు. ఇక్కడే డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. లైట్ వరల్డ్ని చేంజ్ చేయాలి అనుకుంటాడు, బట్ హిగుచి పర్సనల్ బెనిఫిట్ కోసం యూజ్ చేస్తాడు. ఇక్కడ ఎల్ రియలైజ్ అవుతాడు, కిరా లాజిక్ ప్యాటర్న్ చేంజ్ అయ్యింది, అంటే ఒరిజినల్ కిరా వేరే వాడని. క్లైమాక్స్ మూమెంట్లో లైట్ డెత్ నోట్ టచ్ చేస్తాడు. సడన్లీ మెమరీస్ అన్ని బ్యాక్ వస్తుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. క్లామ్ లైట్ మళ్ళీ కిరా అయిపోతాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సైలెంట్గా జరుగుతుంది. డైలాగ్ చెప్పలేకపోయినా ఐస్లో చేంజ్ కనిపిస్తుంది, అండ్ అది మీరు కూడా నోట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి గేమ్ వన్ సైడ్ అయిపోతుంది. లైట్ ఫైనల్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. రెమ్ యూస్ చేసి లైట్ని ఎలిమినేట్ చేస్తాడు. లాస్ట్ మూమెంట్లో అతను లైట్ని చూస్తాడు, స్మైల్ చేస్తాడు. ఎందుకు? మేబీ ఎల్కి ట్రూత్ అర్థమైందని. కానీ ప్రూఫ్ లేదు కదా. ఈ సీన్ చాలా ఎమోషనల్. ఎనిమి అయినా రెస్పెక్ట్ ఉంటుంది. ఈ సీన్లో మనం నేర్చుకోవాల్సింది, ఇంటెలిజెన్స్ అలోన్ సరిపోదు, ట్రూత్ కోసం సాక్రిఫైస్ కావాలి. ఈగో చాలా డేంజరస్. ఎల్ ట్రూత్ కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు. లైట్ ఈగో కోసం వరల్డ్ని సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఇక్కడే మీరు డిఫరెన్స్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎల్ డెత్తో గేమ్ అయిపోలేదు. గేమ్ ఇంకా డేంజరస్ స్టేజ్కి వెళ్తుంది. కానీ ఇంకో క్వశ్చన్ మిగిలింది. లైట్ గెలిచాడా లేదా లైట్ లాస్ అయ్యాడా? ఎందుకంటే అతను మనిషిని లాస్ చేశాడు. మీ ఒపీనియన్ చెప్పండి, కామెంట్స్లో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియోని అయితే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చా, అలాగే మీరు కూడా ఫాస్ట్గా సపోర్ట్ చేయండి గైస్. మనది చాలా చిన్న ఛానలే, బట్ ఎలాంటి యానిమే అయినా ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీకుంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ ఇక చెప్పాల్సింది ఏం లేదు. బాయ్ బాయ్.